ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న సంఘటనలు ఎందుకనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలకు అంతుబట్టడం లేదు. ఓడిపోతున్నామనే నిరాశ నిస్పృహలతోనే ఇలాంటి సంఘటనలకు వైసీపీ పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో రాష్ట్ర సీఎస్ డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే ఢిల్లీకి వచ్చి దాడుల్ని ఎందుకు అరికట్టలేకపోయారో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది, ఢిల్లీకి పిలిచింది. ఏపీలో పోలింగ్ ముగిసిన అనంతరం పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు అందరినీ కలవరపెడుతున్నాయి. హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీసుల్లో పేర్కొంది. మాచర్ల, కారంపూడి, గురజాల, దాచేపల్లి, తాడిపత్రి, తిరుపతి, ఏలూరు వంటి ప్రాంతాల్లో కూడా జరిగిన సంఘటనలు అందరినీ కలవరపెట్టాయి. ముఖ్యంగా పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంపై ఎన్నికల కమిషన్ అదే రోజు సీరియస్ అయింది. అక్కడ టీడీపీకి చెందిన మహిళా నేత మంచులపై జరిగిన దాడిని, తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఓటర్పై దాడి చేయడం, మాచర్లలో కనిపించిన వారిని స్కార్పియోలతో గుద్దించేయడంతో పాటు తాడిపత్రిలో జరిగిన వరుస సంఘటనలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన తర్వాత కారంపొడిలో వైసీపీ మూకలు ఇనుపరాళ్లు, కత్తులతో దాదాపుగా 300 మంది రోడ్డుపై స్వైర విహారం చేశాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు అడ్డు వచ్చిన స్థానిక ప్రజలపై దాడి చేశారు. చివరకు వైసీపీ మూకల దాడిలో సీఐకి గాయాలు కావటాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పరిస్థితిని అదుపు చేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం వెంటనే సీఎస్ డీజీపీలను ఢిల్లీ రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాడులను ఎందుకు అరికట్టలేకపోయారో చెప్పాలంటూ సమన్లు అందించింది. మరోవైపు ఏపీలో పోలింగ్ అనంతరం హింస ఎందుకు జరుగుతుందనే అంశంపై పలువురు ఆరా తీస్తున్నారు. ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకే ఇలాంటి దాడులకు తెగపడుతున్నారని, పోలీసులు గతంలో మాదిరిగా తమకు అనుకూలంగా ఉంటారనే భ్రమలో అధికార పార్టీ నేతలు ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. తాడిపత్రి, మాచర్ల వంటి పట్టణాల్లో కొంతమంది పోలీసు అధికారుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చివరకు కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరిగినట్లు గుర్తించామని ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయడంతో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పోల్ డే జరిగిన ఘటనల్లో చాలా మంది కింద సిబ్బంది దేవర్ కనైవింగ్ విత్ సమ్ పీపుల్ అండ్ డెలివరేట్ గా డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ చేశారు. అంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు. తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్. వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద పోలీస్ సైడ్. And all those people, very severe action will be taken against them. That is the instruction, again the instruction of Election Commission, that we cannot tolerate that too on such an occasion where the whole country is looking towards us. Democracy festival మనం ఒకవైపు చెప్తున్నాను, రెండు వైపు ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఆల్ దోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీని బాధ్యుడు, పర్పెట్రేటర్స్ ఎవరు, వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి. But at the same time, action తీసుకోవాలి. At the same time, those who have supported, these people who have supported them also identification చేయడం జరుగుతుంది. మాచర్ల సంఘటన వ్యవహారాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ గాయపడిన పార్టీ నేతలు, కార్యకర్తలు వెనుకొండ, నరసరావుపేట, పిడుగురాళ్ల, గుంటూరులో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించడమే కాకుండా మాచర్ల సంఘటనల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు వివరించేందుకు ఓ కమిటీని నియమించారు. ఇదిలా ఉంటే సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలపై అధికారులతో చర్చించారు.